దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 249. చారీ మాస్టర్ లవ్ స్టోరీ విన్న హుషారుతో భరత్ ఇంటికి చేరుకుంటాడు. పని మనిషి డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో పనిలో ఉంటుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఉదయం సౌమ్యని గుడి దగ్గర తిట్టడం గుర్తు తెచ్చుకొని, పాపం ఉదయం సామ్రాట్ వాళ్ళ మీద ఉన్న కోపాన్నంతా సౌమ్య మీద చూపించాను. నేనన్న మాటలకి తను ఎంత బాధపడుతుందో అని అనుకొని, సౌమ్య ఎక్కడ ఉంది అంటూ పని మనిషిని అడుగుతాడు. రూమ్‌లో పడుకున్నారు సార్ అని చెప్తుంది. సాయంత్రం టైంలో పడుకోవటమేంటి అని అనుకొని రూమ్‌లోకి వెళ్ళేసరికి సౌమ్య బాధపడుతూ పడుకొని కనిపిస్తుంటుంది. పక్కన తన చదువుకునే బుక్స్ కూడా ఉంటాయి. తనని అలా చూడగానే బాధపడుతూ సౌమ్య అంటూ దగ్గరికి వెళ్ళాడు. ఆ పిలుపుతో సౌమ్య భరత్‌ని చూసి ఆ బాధలోనే లేచి కూర్చుంటుంది. భరత్ వచ్చి తన పక్కన కూర్చొని, ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాగలేదా అని అడుగుతాడు. అదేమీ లేదు బావా, బాగానే ఉన్నాను అని సమాధానం ఇస్తుంది. మరెందుకు బాధగా కనిపిస్తున్నావు అని. ఓహో, గుడి దగ్గర నిన్ను తిట్టానని బాధపడుతున్నావా అని అడుగుతాడు. అదే కారణంతో బాధగా ఉంది కాబట్టి సౌమ్య విని మౌనంగా ఉంటుంది. పాపం, నిజంగానే ఉదయం తనని బాగా తిట్టాను. ఎలాగైనా తన బాధను తగ్గించాలి అని అనుకొని, సినిమాకి వెళ్దాము, వస్తావా అని అడుగుతాడు. లేదు బావా, నేను రాను అంటుంది. ఏమైంది, ఎందుకు రావు అని అడుగుతాడు. అది మా చారీ మాస్టారు నాకు హోంవర్క్ ఇచ్చారు బావా, నేను హోంవర్క్ చేసుకోవాలి అని చెప్తుంది. అబ్బా, ఎప్పుడు చూసినా ఈ చారీ మాస్టర్ గోలేంటి? తర్వాత చదువుకోవచ్చులే, బయటికి వెళ్దాం పద, త్వరగా రెడీ అవ్వు అంటూ తన చేయి పట్టుకుంటాడు. ప్లీజ్ బావా, నేను రాను. ఇచ్చిన హోంవర్క్ చేయకపోతే చారీ మాస్టర్ దగ్గర మాట పడాల్సొస్తుంది. నేను చదువుకోవాలి అని చెప్తుంది. భరత్ మనసులో తిట్టుకుంటూ, ఆ చారీ మాస్టర్ ఎవడో కానీ నా కళ్ళ ముందు కనిపిస్తే ముక్కలు ముక్కలు నరకాలనిపిస్తుంది అని తిట్టుకొని, కావాలంటే మా సౌమ్యని ఏమీ అనొద్దని ఆ చారీ మాస్టర్కి నేను ఫోన్ చేసి చెప్తానులే గాని, ముందు నువ్వు లే సౌమ్య అంటాడు. అది కాదు బావా, నీతో నేను రాలేను అని కాస్త మొండిగానే చెప్తుంది. ఎందుకు రావు అంటూ ఈసారి భరత్ కూడా సీరియస్గా అడుగుతాడు. మనమిద్దరం బయటికి వెళ్ళామనుకో, ఉదయంలాగా పొరపాటున సామ్రాట్ గారు శక్తి కనిపిస్తే మళ్ళీ ఆ కోపానంతా నా మీద చూపిస్తావు. నీతో రావటం ఎందుకు, ఆ తిట్లు పడటం ఎందుకు? అందుకే బావా, నేను రాను, నీతో ఎక్కడికి రాను అని అంటుంది నొచ్చుకుంటూ. తన మాటలకు మళ్ళీ అంతలోనే బాధపడుతూ, ఈసారి వాళ్ళు కనిపించినా కూడా నిన్ను ఏమీ అననులే సౌమ్య అంటూ బతిమిలాడతాడు. లేదు బావా, నీ దగ్గర ఉన్న ఆ షార్ట్ టెంపర్‌ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ప్లీజ్, నేను చదువుకోవాలి, నన్ను చదువుకోనివ్వు అంటూ అక్కడున్న బుక్స్ తీసి ఓపెన్ చేస్తుంది. సౌమ్య అలా అనేసరికి భరత్ బాధపడుతూ, సరే, నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు. భరత్ మీద కాస్త కోపంతోనే సౌమ్య బుక్స్ తీసి చదువుకుంటూ ఉంటుంది. భరత్ రూమ్లోకి వచ్చి, ఉదయం సౌమ్యాని తిట్టకుండా ఉంటే ఇప్పుడు నాతో బయటకొచ్చేది. ఇద్దరం బయట కాస్త సరదాగా గడిపేవాళ్ళం అని అనుకొని బాధపడుతుంటాడు. సామ్రాట్ బెడ్ మీద కూర్చొని కాఫీ కేఫ్‌లో చూసింది పక్కన కూర్చున్న శక్తికి చెప్తుంటే, శక్తి అది విని షాక్ అవుతూ, ఏంటి సామ్రాట్ నువ్వనేది? అతని వైఫ్ లవ్‌ని అతనే సపోర్ట్ చేస్తున్నాడా అని అడుగుతుంది. అవును, అతను సౌమ్యని లవ్ చేస్తున్నట్టుగా ఆ పిచ్చోడికి తెలియకుండానే ఆ మాస్టర్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. అదంతా చూస్తుంటే నాకు భలే కామెడీగా అనిపించింది. ఈ వంకతో భరత్‌ని నేను కొన్నాళ్ళు ఆడుకుంటాను అంటాడు నవ్వుతూ. అలా అనుకోకు సామ్రాట్, అతని లైఫ్ కూడా ఆనందంగా సాగిపోతే బెటర్
అతను కూడా ఆనందంగా ఉంటే మన మీద విషపు చూపులు చెరగడు అంటుంది శక్తి. "హ్మ్. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కానీ అసలు వాళ్ళ కథ ఏమవుతుందో దానిని బట్టి అడుగులు వేస్తాను" అంటాడు. "నీకు భలే పని పడిందే" అంటుంది శక్తి నవ్వుతూ. "సరేలే, ప్రస్తుతానికి వాళ్ళ కథ వదిలేసి మన కథకు వద్దామా?" అంటూ సామ్రాట్ కొంటెగా తనకి ఇంకా దగ్గరగా జరుగుతుంటాడు. "ఓయ్! ఏంటిది? టైం ఈవినింగ్ 6 అవుతుంది. ఈ టైంలో నీ వేషాలేంటి?" అని అడుగుతుంది. "నేనడిగేది అది కాదులే. కేవలం నీ పెదవుల మీద తియ్యటి ముద్దు. అయినా కొత్త శోభనపు జంట టైం చూస్తే ఎలా?" అంటూ తన్ని దగ్గరికి జరుపుకుంటాడు. "అయ్యో! పింకీ వస్తుంది సామ్రాట్" అంటుంది ఇబ్బంది పడుతూ. పింకీ అమ్మ దగ్గర హోంవర్క్ చేసుకుంటుంది. పైగా డోర్ వేస్తుంది. మనం ముద్దు పెట్టుకునే అంతలో ఏమీ రాదులే అని చెప్పి దాన్ని ఒడిలోకి లాక్కొని పెదవులు అందుకొని ఆబరాగా కిస్ చేస్తుంటాడు. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకి అనుకున్నట్టుగానే సామ్రాట్ వాళ్ళ ఫ్యామిలీ, విక్రమాదిత్య గారి ఫ్యామిలీ, అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ, లక్ష్మి గారు పిల్లలతో కలిసి అందరికీ వెసులుబాటైన పడవ లాంటి పెద్ద కారులో సందడి చేస్తూ శ్రీశైలం బయలుదేరతారు. సామ్రాట్ డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్తూనే, "ఆ రోజు ఇంతకంటే కొన్ని రెట్ల స్పీడ్‌తో శ్రీశైలం వచ్చాను కాబట్టి కరెక్ట్ టైంకి నీ మెడలో తాళి కట్టాను" అని చెప్తుంటాడు. అందరూ కూడా అది ఆసక్తిగా వింటూ ఉంటారు. ప్రయాణం చేస్తూ ఉండగానే తెల్లవారుతుంది. అలా సామ్రాట్ ఆ రోజు ప్రయాణం అంతా చెప్తూ, "ఇదిగో ఇక్కడే వినోద్ వాళ్ళ దగ్గర నుంచి బైక్ తీసుకున్నాను. ఆ బైక్‌తో ట్రైన్ అవతలికి దూకి స్పృహ కోల్పోయాను. కానీ నా కూతురు నాకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఈ వాచ్ నాకు టైం తెలిపింది" అంటూ చేతికి పెట్టుకున్న వాచ్ చూపిస్తూ ఆ రోజు ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్తుంటాడు. సామ్రాట్ ఎంత కష్టపడి వచ్చాడో మిగతా వాళ్ళ అందరితో పాటు శక్తి కూడా అర్థమవుతూ పాపం సామ్రాట్ అని అనుకుంటుంది. "ఓ పెద్ద నువ్వే హీరో అన్నట్టు ఫోజులు కొట్టకయ్యా" అంటాడు మామ. "ఈ హీరోని చూస్తే నీకు జెలస్‌గా ఉంది మామ. అందుకే నీ మాటలు అలా వస్తున్నాయి" అంటాడు సామ్రాట్. అలా సరదా సరదా మాటలు, మామ అల్లుడు మధ్య చిరుకోపాల మధ్య ప్రయాణం సాగి 8 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. వీఐపీ సెలబ్రిటీ దర్శనం కాబట్టి 9 గంటలకు అందరూ ఆ మల్లన్న దర్శనానికి చేరుకున్నారు. సామ్రాట్ కూతుర్ని ఎత్తుకొని భార్యతో కలిసి భక్తిపూర్వకంగా దేవుణ్ణి దర్శించుకొని, "నా కోరిక నెరవేర్చావు తండ్రి. ఇప్పుడు నా భార్య నేను సంతోషంగా ఉన్నాము. మరికొన్ని చిక్కుముడులు కూడా విడిపోతే ఇంకా సంతోషంగా ఉంటాము" అంటూ దండం పెట్టుకుంటాడు. శక్తి కూడా తన అందమైన జీవితానికి సంతోషపడుతూ భక్తిపూర్వకంగా దండం పెట్టుకుంటుంది. అలా వినోద్, చరిత కూడా కలిసి మల్లన్న దర్శనం చేసుకుంటారు. అరుణ్ వాళ్ళ ఇద్దరి పిల్లలు, భార్యతో కలిసి దర్శనం చేసుకుంటాడు. విక్రమాదిత్య గారు కూడా చాలా రోజుల తర్వాత భార్యతో కలిసి సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా భక్తితో దేవుడికి దండం పెట్టుకుంటాడు. ప్రభావతి గారు కూడా అమితమైన సంతోషంతో ఆ దేవుని దర్శనం చేసుకుంటుంది. అందరూ సంతోషంగా ఉండేసరికి ఆ సంతోషంతో రాజశ్రీ, లక్ష్మి గారు కూడా దర్శనం చేసుకుంటారు. అదే సమయంలో భరత్ ఆఫీస్‌కి రెడీ అవుతూ, "అతన్నివాళ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయమని చెప్పాను. ఏమవుతుందో ఏంటో? చాలా క్యూరియాసిటీగా ఉంది. సాయంత్రం 5 ఎప్పుడవుతుందా అని ఇప్పటినుంచే ఎదురు చూస్తున్నాను. అయినా నేను ఎన్నిసార్లు కలిసినా కూడా నేను అతని పేరు కనుక్కోవడం లేదేంటి? ఈసారి కలిసినప్పుడు అతని పేరేంటో అడగాలి" అని అనుకొని రూములో నుంచి బయటకొచ్చి సౌమ్య కోసం వెతుకుతుంటే, "సౌమ్య మేడం ట్యూషన్‌కి వెళ్ళిపోయారు సార్" అంటూ పని మనిషి వచ్చి చెప్తుంది. "అప్పుడే వెళ్ళిపోయిందా?" అని నిరాశగా అనుకొని, ఏమైనా సౌమ్యతో కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాడు. ఇక ఇక్కడ చారీ మాస్టర్ తనకి ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో
పిల్లలకి ట్యూషన్ చెప్తూనే సౌమ్య కోసం ఎదురు చూస్తుండగా సౌమ్య లోపలికొస్తుంది. తనని చూడగానే సంతోషపడుతూ, "రా సౌమ్య, కూర్చో" అంటాడు. పిల్లలతో పాటు సౌమ్య వచ్చి ఆ చాప మీద కూర్చుంటుంది. ఒక నోట్‌బుక్ తీసి చారీ మాస్టర్‌కిస్తూ, "మీరు చెప్పినట్టే హోంవర్క్ చేశాను చారీ మాస్టారు" అంటుంది. "గుడ్. నువ్వు చెప్పింది చేస్తావు" అంటూ చారీ మాస్టర్ ఆ నోట్‌బుక్ తీసి చూస్తుంటాడు. సౌమ్య మిగతా పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతుండగా, చారీ మాస్టర్ నోట్‌బుక్ కరెక్షన్ చేసి, "మిస్టేక్స్ లేకుండా కరెక్ట్‌గా చేశావు సౌమ్య" అంటాడు. "చాలా కష్టపడి చదివాను మాస్టారు" అంటుంది సౌమ్య. కొద్దిసేపటికి చారీ మాస్టర్ తనకి లెసన్స్ చెప్తే అవి చదువుతూ కూర్చుంటుంది. చారీ మాస్టర్ తనని చూస్తూ, "ఇవాళ ఎలాగైనా నా మనసులో ఉన్న మాట తనకు చెప్పాలి. సాయంత్రం తను వెళ్ళేలోపు మా ఇద్దరికీ కాస్త ప్రైవసీ దొరికితే వెంటనే చెప్పేస్తాను" అని అనుకొని ఎదురు చూస్తుంటాడు. ఇక్కడ భరత్ కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ, ఏంటో అతని లవ్ స్టోరీ మీద నాకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఆ అమ్మాయి ఏమంటుందో ఏమో! ఇతని లవ్‌ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో! చేస్తే బాగుండు. ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు. ఒకవేళ తను ఒప్పుకోకపోతే నేను తనని కలిసి ఆ శాడిస్ట్ భర్తతో నువ్వు సంతోషంగా ఉండలేవు. ఇతన్ని పెళ్లి చేసుకోమని ఎలాగైనా ఒప్పించాలి. సాయంత్రం 5కి కాఫీ కేఫ్‌కి వస్తానన్నాడు. ఎప్పుడు 5 అవుతుందో ఏంటో! త్వరగా టైం గడిచి సాయంత్రం అయితే బాగుండు అని అనుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. సామ్రాట్ వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న మరికొన్ని దేవుడి దర్శనాలు కూడా చేసుకొని, తిరుగు ప్రయాణంలో ఓ చెట్టు కింద కూర్చొని, సరదా కబుర్లతో ఇంటి నుంచి తెచ్చిన పులిహోర, దద్దోజనం లంచ్‌గా ఆరగించి మళ్ళీ ప్రయాణం అవుతారు. కరెక్ట్‌గా 4 గంటలకి ఇంటికి చేరుకుంటారు. విక్రమాదిత్య గారు మీటింగ్ పని మీద ఆఫీస్‌కి వెళ్ళిపోతే, ప్రభావతి గారు కూడా సామ్రాట్ వాళ్ళ ఇంటికొచ్చి పిల్లలతో కలిసి రెస్ట్ తీసుకుంటుంది. అలా అందరూ ఎవరి రూమ్‌లో వాళ్ళు ప్రయాణం అలసటతో పడుకుంటారు. శక్తి పక్కన సామ్రాట్ కూడా పడుకున్నాడు. శక్తి అలసటగా నిద్రలోకి పోతే, సామ్రాట్‌కి మాత్రం సడెన్‌గా భరత్, చారీ మాస్టర్ మీటింగ్ గుర్తొచ్చి, ఓహ్! వాళ్ళ గురించి మర్చిపోయాను. వెంటనే ఆ కాఫీ కేఫ్‌కి వెళ్ళాలి అని అనుకొని వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. చారీ మాస్టర్ ఇంట్లో ట్యూషన్ చెప్పడం పూర్తయి మిగతా పిల్లలందరూ వెళ్ళిపోతే సౌమ్య కూడా వెళ్ళటానికి బుక్స్ సర్దుకుంటుంది. చారీ మాస్టర్ కాస్త కంగారు పడుతూనే, "నీతో కొంచెం మాట్లాడాలి సౌమ్య" అంటాడు తడబాటుతో. "నేను బాగానే చదువుతున్నాను కదా! ఇంకా నాతో ఏం మాట్లాడాలి చారీ మాస్టారు" అని అడుగుతుంది సౌమ్య బుక్స్ సర్దుకుంటూ. "అది చదువు గురించి కాదు సౌమ్య. కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి" అంటాడు తడబాటుతోనే. "పర్సనల్‌గానా? ఏంటో చెప్పండి" అని అంటుంది. "అది సౌమ్య, అది ఏమిటంటే" అంటూ తడబడుతుంటే, "నాతో మాట్లాడటానికి అలా తడబడుతున్నారెందుకు చారీ మాస్టారు" అని అడుగుతుంది. "సరే, ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. నేను చెప్పేది విను సౌమ్య" అంటాడు. "బుద్ధిగా వింటాను. చెప్పండి" అంటుంది బుక్స్ సర్దుకుంటూ. "నేను నిన్ను బాగా ఇష్టపడుతున్నాను సౌమ్య. ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అని టక్కున చెప్పేస్తాడు. అది విన్న సౌమ్య ఒక్కసారిగా షాకవుతూ కళ్ళు పెద్దవి చేసి చాప మీద నుంచి లేచి నిలబడుతుంది. చారీ మాస్టర్ కూడా నిలబడి, "ప్లీజ్ సౌమ్య, నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. నా ప్రేమని దయచేసి ఒప్పుకో" అంటాడు. "మీరసలు ఏం మాట్లాడుతున్నారు చారీ మాస్టారు? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నాకు భర్త ఉన్నాడు. అది గుర్తుందా మీకు?" అని అడుగుతుంది. "అన్నీ గుర్తున్నాయి. కానీ నీ భర్తతో నువ్వు సంతోషంగా లేవు కదా!" అంటాడు. "సంతోషంగా లేకపోతే మీ ప్రేమని ఒప్పుకుంటానని అనుకుంటున్నారా? అమ్మో! మీరిలా మాట్లాడుతుంటే నాకేదో భయంగా ఉంది"
అని అంటుంది. తను ఒప్పుకోకపోయేసరికి చారీ మాస్టర్ బాధపడుతూ, "అసలు కంగారు పడకు సౌమ్య. నిన్ను సంతోషపెట్టలేని ఆ వ్యక్తి జీవితంలో ఇంకా నువ్వెందుకు ఉండటం? అందుకే నా ఫ్రెండ్ ఒకడు నీకు విడాకులు ఇప్పిస్తానన్నాడు. అతని నుంచి విడాకులు తీసుకొని నన్ను పెళ్లి చేసుకో. నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాను" అంటాడు. బాబోయ్! ఏంటండి మీ మాటలు అలా ఉన్నాయి? దయచేసి నన్ను ఆ ఉద్దేశంతో చూడకండి. నాకిదంతా ఇష్టం లేదు. నేను నా భర్తతోనే ఉండాలని అనుకుంటున్నాను. మీరు ఇంకా ఇలాగే మాట్లాడితే అసలు రేపటి నుంచి ట్యూషన్‌కి కూడా రాను అనంటుంది కాస్త కోపంగా. అమ్మో! సౌమ్య ట్యూషన్‌కి రాను అంటే నేను తనని దగ్గర చేసుకోవడం కష్టమవుతుంది. సౌమ్యని మరీ కంగారు పెట్టించకూడదు అని మనసులో అనుకొని, అయ్యో! అంత మాట అనకు సౌమ్య. నా అభిప్రాయం ఏంటో నేను చెప్పాను. నీ అభిప్రాయం ఏంటో నువ్వు చెప్పావు. నీకు ఇష్టం లేదని చెప్పావు కదా! ఇక నేను నిన్ను ఏమీ బలవంతం చేయనులే అంటూ తనకి సర్ది చెప్తుంటాడు. నాకు చదువుకోవాలని ఆసక్తిగా ఉంది. ఇప్పటికిప్పుడు ట్యూషన్ మానేస్తే నేర్చుకున్న చదువు కూడా మర్చిపోతానేమో. కానీ మీరిలా మాట్లాడుతుంటే భయంగా ఉంది చారీ మాస్టారు అని అంటుంది. అంత మాట అనకు సౌమ్య. నువ్వసలు ట్యూషన్ మానేయొద్దు. నీకు ఇష్టం లేదని చెప్పావు కదా! ఇక నేను నిన్ను ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడను. ఇది మనసులో పెట్టుకొని నీ చదువు పాడు చేసుకోవద్దు అంటాడు సౌమ్యని దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో. సరే మరి అని సౌమ్య కాస్త వింతగానే చారీ మాస్టర్‌ని చూస్తూ వెళ్ళిపోతుంది. ఇక అదే కాఫీ కేఫ్‌లో ఒక పక్క భరత్, ఇంకొక పక్క సామ్రాట్ చారీ మాస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉండగా, చారీ మాస్టర్ దిగులుగా ఆ కాఫీ కేఫ్‌లోకి ఎంటర్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇప్పుడు చారీ మాస్టర్ భరత్‌కి ఏం చెప్పబోతున్నాడు? చారీ మాస్టర్ చెప్పేది విని భరత్ మళ్ళీ ఎలాంటి సలహాలు చారీ మాస్టర్‌కి ఇవ్వబోతున్నాడు? వాళ్ళ మధ్య సామ్రాట్ ఎలా పావులు కదపబోతున్నాడు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.